విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ స్టోరేజ్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో ఫైర్ ఇంజిన్స్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నాయి. ఫైర్ బ్రిగేడ్స్ అందరూ వచ్చారా? అలాగే ఏంటి కారణం, ఏంటి ప్రమాదానికి? నిర్లక్ష్యం ఏదైనా ఉందా ఎవరిదన్నా? విజయవాడ కొత్త ఆటోనగర్ లో ఉన్నటువంటి ఆయిల్ శుద్ధి కేంద్రంలో అయితే మంటలు ఎగసిపడుతున్నాయి. పాత ఆయిల్స్ ఏవైతున్నాయి వాటన్నింటినీ కూడా తెచ్చి ప్యూరిఫై చేసి ఇతరత్ర కెమికల్ రియాక్షన్ చేసి వాటిని ఇండస్ట్రీలకు సరఫరా చేసేటువంటి ఒక గోడౌన్. ఈ గోడౌన్ లో దాదాపుగా కొన్ని వందల ఆయిల్ టిన్స్ అయితే అవన్నీ కూడా మంటల దాటికైతే పేలడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపించాయి. అయితే దీనికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ గోడౌన్ లో మంటలు వ్యాపించాయి. కొంచెంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో మొత్తం గోడలు కూడా అంటుకుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 3 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. కెమికల్ రియాక్షన్ జరిగి విస్ఫోటనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కర్మాగారం ఉంటాయి కాబట్టి ఇతరత్ర పక్క గోడలకు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్లు అత్యధిక టెక్నాలజీ సాయంతో కొన్ని లిక్విడ్స్ సాయంతో పూర్తిగా మంటలు చేస్తున్నారు. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని మరి ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి పూర్తిగా ఎక్కడైతే మంటలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా లోపల వైపు ఇంకెక్కడైనా ఆయిల్ టిన్స్ అయితే ఉన్నాయో, క్యాన్స్ ఉంటాయి, దాదాపుగా 200-300 లీటర్ల ఆయిల్ క్యాన్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా పేలేటువంటి ప్రమాదం ఉంది. చుట్టుపక్కలకు ఎగిసిపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారన్నీ కూడా పూర్తిగా మంటలను అయితే అదుపు చేస్తున్నారు. సమీపంలోని ప్రాంతానికి కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఆయిల్స్ నుంచి వచ్చేటువంటి పొగతో చుట్టుపక్కల పనిచేసేటువంటి కార్మికులు ఆటోనగర్లో ఉండేటువంటి రెసిడెంట్ ఏరియాలో కూడా ఎవరికి ఊపిరి ఆడకుండా కొద్దిసేపు అయితే అయింది. అయితే ఏం జరిగిందనే తేలుకులోపే పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించాయి. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతం మొత్తం క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఫైర్ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఫైర్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తయి ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.